రవీంద్ర గారు సొల్యూషన్ చెప్పండి సార్. శివరాం గారు, నాగరాజు గారు సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వాడు. ఆ పోలీసు భాష ఎట్లుంటుందో తెలుసు కదా. అట్లాంటి పోలీసు జాబ్ చేసి పొలిటికల్ గా వచ్చి ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో మనం నిబద్ధత చూస్తున్నాం. సరే, వారి పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఎవరో మాట్లాడిన నేను అనేది 10 సంవత్సరాలు ఇంతకుముందు వారు రవికుమార్ గారు అన్నట్టు 2014 నుంచి కూడా తీద్దాం. 2014 నుంచి 23 వరకు ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ స్పందన ఎవరిది, ప్రతిస్పందన ఎవరిది? స్పందనకి ప్రతిస్పందన వచ్చిందా, లేకపోతే ప్రతిస్పందనే మొదలైందా, ఎవరిదైంది? కొంచెం మీరు కనుక మాత్రం తీరుబడి ఉన్నా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి శివరాం గారు, తప్పనిసరిగా అండి. దీని మీద చేస్తే మీరు ఒక మంచి ఎపిసోడ్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఎవరికి వాళ్ళని కాదు. ఇప్పుడు వారు బీజేపీ నేత అన్నారు, బండి సంజయ్ గారు ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నారంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడితే కేటీఆర్ మాట్లాడారు అనే దానికి మరి నేను కూడా ఫైల్స్ ఓపెన్ చేయాలి కదా. బండి సంజయ్ గారు ఇట్లా అంటేనే కదా ఆయన అట్లా అంది, మొన్న రేవంత్ రెడ్డి గారు అట్లా తిడితేనే కదా ఇవాళ కేటీఆర్ తిట్టింది. అంటే మూసుకొని ఎవరు ఉండరు. అధికారంలో ఉన్నా లేకపోయినా వారు పార్టీ ఏ స్థాయిలో ఉన్నా ఒక్క వ్యక్తిని కనుక నిందిస్తే, అది మీడియా కానీ పోలీస్ కానీ పాలిటీషియన్ కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నిందిస్తే ఎవ్వరు కూడా ఊరుకోరండి, స్పందిస్తారు. కాబట్టి స్పందన ఎవరిది, ప్రతిస్పందన ఎవరిది అనేది ఇది చర్చ జరగాలి. మాటకు మాట తూలారా, లేకపోతే మొదలే మాట తూలారా? కేటీఆర్ గారే పొద్దుస్తమానం తిడుతున్నాడా, లేకపోతే పొద్దుస్తమానం తిడుతుంటే కేటీఆర్ గారు స్పందిస్తున్నారా? రైట్ అండి, బాగా చెప్పారు, బాగా చెప్పారు రవీంద్ర గారు. స్పందన ఎవరిది, ప్రతిస్పందన ఎవరిది, స్పందన ఎవరిది, ప్రతిస్పందన ఎవరిది అని చాలా బాగా చెప్పారు. దాని మీద డిబేట్ పెడదాము. రవికుమార్ గారు మీరే చెప్తున్నారు. నేనేమన్నాను సార్, మీరు అధికారంలో ఉన్నారు సార్, 2014 నుంచి మీరు అధికారంలో ఉన్నారు. పవర్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఏమని అంటే కూడా మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీరు బాధ్యతతో మీరు ఏం చేయాలి, మీరు సంయమనం పాటించాలి, మంచి భాషను వాడాలి. అలా కాదు ఇలా అని చెప్పేసి మీరు సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. మీరు దారి తప్పితే మీరు లైన్ దాటితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడతారు కదా సార్. ప్రతిపక్షంలో వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడతారు కదా. ప్రశాంతత ఏ రాష్ట్రంలో లేదు. మీరు ఒకసారి తిరిగి చూడండి. 19.5 ఏళ్ల రాజకీయ ప్రశాంతత కానీ శాంతి భద్రతలు కానీ, ఇంతకుముందు నాగరాజు గారు అన్నారు ఉద్యమ సమయంలో కేటీఆర్ గారు ఏదో అనడని, 10 ఏళ్ల పోలీస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, ఆ పోలీస్ యొక్క ఇమేజ్ని పెంచడంలో కానీ, మర్డర్లు కానీ, రౌడీజం కానీ, గుండాయిజం కానీ, క్లబ్బులు కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, దందాలు కానీ అన్ని ఎట్లా తగ్గినాయి, అసెంబ్లీ ఎంత పారదర్శకంగా జరిగింది, ఎంత ఘర్షణ లేకుండా పక్క రాష్ట్రంలో ఎట్లా జరిగింది, మన రాష్ట్రంలో ఎట్లా జరిగింది, చర్చకు తీస్తే అన్ని బయటకు వస్తాయి. రవికుమార్ గారు, ప్రశాంతంగా అసెంబ్లీ దేశంలో ఏ రాష్ట్రం